నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మా, హ్మ్. ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు మన జీవన విధానం మారిపోయింది. అవునమ్మా. ఎందుకంటే ఆడ మగ అందరం ఉద్యోగాలు చేస్తున్నాం. చిన్న పిల్లలు జస్ట్ 22, 23, 24 కల్లా క్యాంపస్లో సెలెక్ట్ అయిపోయి 5 అంకెల జీతాలకు వెళ్ళిపోతున్నారు కదా. లైఫ్ స్టైల్ మారిపోయింది. దీంతో పాటు ఖర్చులు కూడా పెరిగిపోయినాయి. ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే మనం ఇంత సంపాదిస్తే అందులో కొంచెం ఒక పావు వంతైనా మనం పొదుపు చేసుకోవాలి, నెక్స్ట్ మనం సేవ్ చేయాలి మన పరిస్థితులకి అనుగుణంగా, రేపు రోజున ఏమవుతుందో అనే ఆలోచన ఉండేది. కానీ అంత ఆలోచన ప్రజెంట్ ఉన్న జనరేషన్లో కనిపిస్తలేదేమో కొంతమందిలో అని అనిపిస్తూ ఉంది. అసలు పొదుపు యొక్క ఆవశ్యకత ఏంటి? ఒకప్పుడు ప్రభుత్వ పాలసీ ఒకటి ఉండేదమ్మా, పొదుపు జీవితానికి మదుపు అని ఆ స్లోగన్తో వచ్చేది. ఒక మాట చెప్తారు, పొదుపు చేసింది సంపాదన కింద అని లెక్క. అదే సంపాదన. అదే సంపాదన, అంతే కదా. ఇప్పుడు ఖర్చు పెట్టకపోవడం సంపాదన కింద లెక్క కాదా? అంతే. నువ్వు ఖర్చు చేయలేదు, నీకు 10 రూపాయలు 100 రూపాయలు అనుకుందాం. మా స్థాయి అంతకించి దాటట్లా, 5 అంకెలు రావట్లా. పోనీ 5 అంకెల జీతమే వచ్చింది అనుకుందాం, నెలకి ఒక 100 రూపాయలన్నా పొదుపు చేయొచ్చు కదా. 5 అంకెల జీతం వచ్చేటప్పుడు లేదు, 5 అంకెల జీతం వచ్చేటప్పుడు 6 అంకెల ఖర్చు పెట్టుకుని ప్రతి నెల ఈఎంఐలు కట్టుకుని ఏదీ లేకుండా అయిపోతున్నారే. ఎందుకు వచ్చింది? ఒకప్పుడు దాచుకుని వస్తువులు కొనుక్కుందాం అనుకునేవారు, ఆదా చేసుకుని. ఇప్పుడేం చేస్తున్నారు? వస్తువులు కొని తర్వాత ఈఎంఐలు కట్టుకుంటున్నారు. అవును. ఏ కారణంగా అన్నా ఏదన్నా ఇబ్బంది అయితే ఏమైపోతుందమ్మా, ఎంతమంది లేఅవుట్లు అయిపోయి తర్వాత దానికి ఆత్మహత్యలు చేసుకున్నారు ఈఎంఐలు కట్టలేక. ఎందుకంత తాపత్రయం? అర్జెంటుగా ఉద్యోగంలో చేరిన 5-6 నెలల్లోనే పెద్ద బిల్డింగు, కారు, ఖరీదైన కారు కొనేసుకోవాలా? కొన్నాళ్ళు ఆగచ్చు కదా. కనీసం సగమన్నా నువ్వు పెట్టుబడి పెట్టగలిగిన స్థాయి వచ్చాక తీసుకోవచ్చు కదా. ఎప్పుడైతే ఇది వచ్చిందో దాంతో సమస్య అయిపోయింది. దీనికి ఒకళ్ళు మంచి సమాధానం కూడా చెప్పారు చిత్రంగా. ఏమిటంటే, అదే ఇది మా అంతటి మేము పొదుపు చేయలేకపోతున్నామండి, అందువల్ల ఈఎంఐల రూపంలో పొదుపు చేస్తున్నామని. నిజమేనా అని ఆలోచించాలి. ఎందుకంటే రేపు కట్టగలమా లేదో తెలియదు. ఇవేమీ ప్రభుత్వ ఉద్యోగాలు కాదు. ప్రస్తుతం మీరు అన్నటువంటి బోలెడు జీతాలు వచ్చేటటువంటి వాళ్ళవి ఏవి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు శాశ్వతంగా కాదమ్మా. అమ్మా, మార్నింగ్ హైర్ అండ్ ఈవినింగ్ ఫైర్ ఉద్యోగాలు ఇవి. కరెక్ట్. అంతే కదా. అదే అంతే. అట్లాంటప్పుడు భద్రత ఏది? నువ్వు భద్రతకి కొంచెం ఉంచుకుని ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకో, సమస్య ఏం లేదు. అది చిన్నప్పుడు ఇవి నేర్పించడానికి ఆ పిగ్గీ బ్యాంక్స్ అవన్నీ పెట్టేవారు. కిడ్డీ బ్యాంక్స్, పిగ్గీ బ్యాంక్స్ పెట్టి అమ్మా నాన్నలే కొంచెం డబ్బిచ్చి నువ్వేదన్నా ఒకటి కొనుక్కు తెచ్చుకో, చిల్లరిందులోవి. అమ్మా ఎంత ఉండేదమ్మా, 10 పైసలు వేస్తే చాలా గొప్ప. ఒకప్పుడు వాళ్ళు పావలానో ₹1 ఇచ్చేవాళ్ళు. వెళ్ళి అంతకన్నా దానికే కావాల్సిందో దొరికేది ఏదో తినడానికి. ఎందుకమ్మా, నాకు తెలుసు ఇంట్లో ఉండే గృహిణీలు కూడా వాళ్ళకి నెలవారీ ఖర్చులు ఇస్తే అందులోంచి కాస్త దాచుంచి దాన్ని కొన్ని రోజుల పాటు, కొన్ని సంవత్సరాల పాటు దాచి పెద్ద మొత్తంలో వచ్చాక ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవటము అలా చేసేవాళ్ళు కదమ్మా. మన వాళ్ళు ఒక మాట ఉంది కదా, పోపులు పెట్టి దొరుకుతుంది చిల్లర అనేసి. అంటే వాళ్ళు అట్లా దాచుకుంటారని. అట్లా ప్రతిదీ కూడా దాచిపెట్టడం. ఈ కాస్తలో ఏమవుతుంది అని ఒక మాట అంటారు, కానీ ఒక్క చినుకు లేనిదే, ఒక్క చినుకుతోనే మొదలవుతోంది మొత్తం ప్రవాహం అంతా కూడా. ఎక్కడ మొదలవుతుంది? మనం గనక వెళ్ళి చూసినట్టే మహానదులు పుట్టినటువంటి చోట ఎక్కడండి, నేల చెమరుస్తుంది, అంతే చెమర్చుతుంది. మన ఒంటి మీద చెమట ఉన్నట్టు ఉంటుంది. అది కొద్ది ఎక్కువై ఒక బిందువు అవుతుంది. అట్లా 5-6 బిందువులు కలిసి వస్తాయి. అవి అలా కలిసి 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 సముద్రం దగ్గరికి వచ్చేప్పటికి ఎంత ఉరవళ్ళు పరవళ్ళు తొక్కుతుంది. కనుక పొదుపు చెయ్యడం అన్నది చాలా అవసరం. ఎలా? అన్నిటికీ పొదుపు ఉండాలమ్మా. దేనికి పొదుపు అంటాం? డబ్బు ఒకటి కదా, మాటకు కూడా పొదుపుగా వాడాలి. పొదుపుగా వాడిన మాటకు ఉన్నటువంటి శక్తి విచ్చలవిడిగా మాట్లాడితే ఉండదమ్మా. ఎప్పుడు వాగుతూ ఉంటారు, వాళ్ళ మాటకి విలువే లేదు. ఏది పడితే అది మాట్లాడతారు. ఏది పడితే అది మాట్లాడతారు. వాళ్ళ నోట్లోంచి నిజం వచ్చినా ఎవరు నమ్మరు. కరెక్ట్. నిజం మాట్లాడిన అవసరానికి అడిగినా ఎవరు నమ్మరు. కనుక ఎప్పుడూ మాట్లాడని వాళ్ళు ఒక్క మాట మాట్లాడితే అది మంత్రంలాగా పనిచేస్తుంది. కరెక్ట్. చేత పొదుపు అన్నది మాట దగ్గర నుంచి
డబ్బు దగ్గర నుంచి, వస్తువు దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండాలి. వస్తువు కూడాను. వస్తువు చాలా జాగ్రత్త. ఎందుకు పొదుపు చెయ్యాలి, ఎందుకు వస్తువుని పొదుపుగా వాడాలి అంటే, నువ్వు దేన్నైనా తయారు చేయగలవా? ఒక్క మెతుకు నువ్వు పండించగలవా? కొన్ని మెతుకు అంటే తెలియట్లేదు. ఎవరో చెప్తున్నారు, వరి పొలాలు చూపిస్తే ఇవేనా అండి బియ్యం చెట్లు అని అడిగారు. బియ్యం చెట్లు. బియ్యం చెట్లు అంటే వాళ్ళకి వరి అంటారని, వడ్ల గింజలు ఉంటాయని, వడ్ల గింజల్లోంచి బియ్యం వస్తాయని తెలియదు అనమాట. అలా పెరుగుతున్నారు బియ్యం. మరి ఒక్క బియ్యం గింజ నువ్వు తయారు చేయగలవా? పోని కొనుక్కొచ్చావు, నువ్వు బియ్యం గింజను మెతుగ్గా తయారు చేయగలవా? ఎవరో సహాయం కావాలి కదా. ఖచ్చితంగాను. వడ్ల గింజలోంచి బియ్యం గింజ తేగలవా? ఎంత కష్టపడితే నీ కంచంలో ఒక అన్నం మెతుకొచ్చింది. ఎంతమంది ఎంత కష్టపడ్డారు. పొలం దున్నడం దగ్గర నుంచి నీ కంచంలో మెతుకు రావడం దాకా ఎంతమందో శ్రమ పడితే వచ్చింది. దాన్ని నువ్వు వృధా చేసావంటే నీకు వారందరి పట్ల గౌరవం లేనట్టేనా? అవునమ్మా. అందువల్ల పొదుపు చెయ్యాలి. అందువల్ల ఏ వస్తువు నువ్వు తయారు చేయలేవు గనక, ఎవరో తయారు చేసిన దాన్ని వాడుకుంటున్నావు గనక చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. వృధా చేయకూడదు. వృధా చేయడం అలవాటైనటువంటి వాళ్ళకి దేన్నైనా వృధా చేయడం మొదలవుతుంది. జీవితాన్ని కూడా వృధా చేసుకుంటారు. పూర్వం కథ చెప్పేవారు, ఎవరు అప్పు ఇచ్చాను అప్పు తీర్చాలని ఇద్దరు తగాదా పడి వస్తే ఆ అమ్మాయికి నేనే డబ్బున్న దాన్ని నేను అప్పు ఎలా తీసుకుంటాను అందిట ఆవిడ. లేదండి, ఆవిడ పెట్టుబడి పెడతానంటే నేను కష్టపడి దాచుకున్నది ఇచ్చానందటే ఇంకొక అమ్మాయి. అంటే ఆ పెద్ద మనిషి రేపు రండి అన్నట్ట అని అక్కడ బకెట్తో నీళ్లు పెట్టి లోపలికి వచ్చేప్పుడు కాళ్ళు కడుక్కుని రండి అన్నట్ట. ఈ ధనవంతురాలన్న ఆవిడ 2 చెంబులు నీళ్లు పోసుకుంది కాలి మీద. ఈ బీదరాలు ఒక చెంబుతో నీళ్లు తీసుకుని చక్కగా కాళ్ళ మీద తడిసేటట్టుగా అన్ని వైపులా చెంబుడు నీళ్లు తీసుకుని అందులో కొంచెం మిగిల్చి అక్కడ పెట్టొచ్చిందిట. నువ్వు ఈ అమ్మాయి ఆదా చేసి నీకు ఇచ్చింది, నువ్వే వృధా చేసుకున్నావని తీర్పు చెప్పాట. ఇది కథ, చందమామలో ఉన్న కథ. అంచేత మనిషి యొక్క మనస్తత్వం అన్నది దాంట్లో బయటపడుతుంది. ఎవరైతే వస్తువుని పొదుపుగా వాడతారో వాళ్ళ జీవితం భద్రంగా ఉంటుంది. అమ్మా, పొదుపు చేయడం నీ కర్తవ్యం. ఎందుకంటే నువ్వు తయారు చేయలేదు కనుక నువ్వు వృధా చేసే అధికారం నీకు లేదు కనుక పొదుపు చేయాలి. అన్ని వస్తువుల్ని విచ్చలవిడిగా వాడుకుంటూ ఎక్కడా పొదుపు అన్నది లేకపోయినా బాగా డబ్బు సంపాదించేటటువంటి వాళ్ళు పిల్లల విషయంలో మాత్రం పొదుపుగా ఉంటున్నారమ్మా. ఒకటి అరాకంటున్నారు. ఓహో, నిజమేనమ్మా. ఈ పద్ధతిని అయితే ఫాలో అవుతున్నారు. అక్కడ అవసరం లేని చోట ఫాలో, నిజంగా అవకాశం ఉన్నప్పుడు కూడా అంతేనా, అవసరం లేని చోట అనుసరిస్తున్నారు. నిజానికి అనుసరించాల్సిన చోట అనుసరించట్లే. ఎందుకంటే పిల్లల్ని కంటే బోల్డ్ ఫీజులు కట్టాలి, చదివించటం కష్టం అంటున్నారు. మీరు వృధా చేయకుండా పొదుపు చేస్తే ఎంతమంది పిల్లలైనా చదివించుకోవచ్చమ్మా, నష్టమేం లేదు. అంతే. నమస్తే. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు.
వాళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.